నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ. బ్రెగ్జిటా, రిమెయినా, ఈయూలో యూకే ఉంటుందా, బయటికి వస్తుందా, ప్రజలు విడిపోదామని ఓటేస్తారా, కలిసి ఉంటే కలదు సుఖమని తీర్పిస్తారా? గత కొన్ని రోజులుగా ప్రపంచమంతా ఇదే చర్చ. నరాలు తెగే ఉత్కంఠ. ఫలితం కోసం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల ఎదురుచూపులు. యూకేతో ఆర్థిక, రాజకీయ, సామాజిక సంబంధాలున్న ఇండియా కూడా బ్రిటన్లో ఏం జరుగుతుందో, ఆ ప్రభావం మనపై ఎలా ఉంటుందోనన్న ఆలోచనే. ఇంతకీ ఐరోపా సమాఖ్య నుంచి యూకే ఎందుకు విడిపోవాలనుకుంటోంది? బ్రిటన్లో విభజన వాదం ఎందుకు మొగ్గుతొడిగింది? యూకే ప్రధాని సహా ఒక వర్గమంతా కలిసుంటే బాగుంటుందని ఎందుకు వాదిస్తున్నారు? యూకే దారెటు. ఇదే ఇవాల్టి బిగ్ స్టోరీ. ఒకవైపు కలిసుందాం, మరోవైపు విడిపోదాం. పోటాపోటీగా ప్రచారాలు, నినాదాలు. కన్నీళ్లు పెట్టుకుని మొరపెట్టుకునే నేతలు ఒకవైపు, రక్తం కళ్ళ చూస్తున్న విభజన అరాచకులు మరోవైపు. రవి అస్తమించని సామ్రాజ్యం విభజన వాదంతో కల్లోలమవుతోంది. విభజించు పాలించు సూత్రంతో ప్రపంచ దేశాలను దోచుకున్న బ్రిటిష్ రాజ్యంలో అదే నినాదం కార్చిచ్చులా మండుతోంది. అసలు యూకేలో ఏం జరుగుతోంది? జూన్ 23 యూకే చరిత్రలో ఒక ఉద్విగ్నమైన రోజు. బ్రిటన్ దశ దిశను తేల్చే రోజు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు ఉత్కంఠ కలిగిస్తున్న రోజు. ఈయూలో కలిసుండాలో విడిపోవాలో డిసైడ్ అయ్యే రోజు. మరికొన్ని గంటలు, మరికొన్ని నిమిషాలు తేలిపోతుంది. ఐరోపా సమాఖ్యలో ది గ్రేట్ బ్రిటన్ ఉంటుందో ఉండదో స్పష్టమైపోతుంది. బ్రెగ్జిట్ అనుకూల వ్యతిరేక ప్రచారాలతో యూకే హోరెత్తుతోంది. ఒపీనియన్ పోల్స్లో రోజుకో వర్గం ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఎవరి అంచనాలు లెక్కలు వారివే. ప్రజలు ఎటువైపు తీర్పిస్తారో కాకలు తీరిన రాజకీయ పండితులే అంచనా వేయలేకపోతున్నారు. హోరాహోరీ పోరు తప్పదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ భావోద్వేగ ప్రసంగం. మీ పిల్లలు, కుటుంబం, దేశ భవిష్యత్తు బాగుండాలంటే దయచేసి కలిసుండాలనే ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు. So gives us strength in the world. We aren't any old country. We are a special country. One whose language, whose values, whose influence is felt the world over. If I felt that remaining in the European Union diminished us, I would recommend that we voted to leave. But it doesn't. It amplifies our power. When we're in these organizations, we become an even bigger force in the world, with a bigger influence in the world. And in the European Union, with 27 countries behind us, we can take a stronger lead in tackling climate change. అటు బ్రెగ్జిట్ కు అనుకూలంగా యూకే స్వతంత్ర పార్టీ ప్రచారం కూడా హోరెత్తుతోంది. ఈయూ నుంచి స్వతంత్రంగా ఉంటేనే మేలని వాదిస్తోంది. It says breaking point, and beneath it says the EU has failed us all. And whilst this referendum is about the UK's membership, it's worth remembering that Eurosceptic opinion is growing right across the continent. And why? Because the EU is making a mess of virtually everything. First we had the Eurozone, then we had the EU's common asylum policy, compounded hugely by Angela Merkel. And what we've seen are huge streams of people coming into Europe over the course of the last year. No security checks done on anybody, and just in the last 2 weeks, a bomb plot in Dusseldorf unveiled, showing that the 4 people. ఇటు అమెరికా నుంచి ఇండియా వరకు అన్ని దేశాలు బ్రిటన్ రెఫరెండంపై ఉత్కంఠగా చూస్తున్నాయి. బ్రెగ్జిట్ కు అనుకూలంగా మెజారిటీ ప్రజలు ఓటేస్తే తమ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఏమైపోతాయోననే మదన పడుతున్నాయి.
ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. అటు బ్రిటన్లో ఉన్న లక్షలాది మంది EU దేశాల ప్రజలు, ఇతర దేశాల ప్రజలకు కూడా తమ భవిష్యత్తుపై బెంగ పట్టుకుంది. యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వస్తే మంచిదా చెడ్డదా, బాగుపడతామా భంగపడతామా? గత కొన్ని రోజులుగా గ్రేట్ బ్రిటన్లో ఇదే చర్చ. అసలు యునైటెడ్ కింగ్డమ్ EU నుంచి ఎందుకు బయటకు రావాలనుకుంటోంది? 43 ఏళ్ల బంధాన్ని ఎందుకు తెగ్గొట్టుకోవాలని భావిస్తోంది? విభజనవాదం ఎందుకు బలపడింది? లో కన్జర్వేటివ్ పార్టీ హయాంలో ఐరోపా సంఘటనలో స్థానం సాధించింది బ్రిటన్. 43 ఏళ్లుగా సభ్యదేశంగా కొనసాగుతోంది. అయితే యూరోపియన్ పార్లమెంట్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ తీరుతో బ్రిటన్ సార్వభౌమత్వానికి ముప్పు ఏర్పడిందనే భావన ప్రజల్లో ప్రబలింది. ప్రధానంగా ఇతర యూరోపియన్ దేశాల నుంచి వెల్లువెత్తుతున్న వలసలు బ్రిటన్ జనంలో అసంతృప్తికి కారణమవుతోంది. ఒప్పందాల వల్ల సభ్యదేశాల ప్రజలు ఐరోపా ఖండంలో ఎక్కడికైనా వెళ్లి ఉపాధి వెతుక్కునేందుకు కొంత స్వేచ్ఛ, వెసులుబాటు ఉంటుంది. దీంతో తూర్పు ఐరోపా దేశాల నుంచి ఎలాంటి నైపుణ్యాలు లేని జనాలంతా తమ దేశంలోకి వస్తుండటంతో వేతనాలు పడిపోయి తమ దేశ ప్రజల బతుకులు దుర్భరమవుతున్నాయని కొన్ని విభజనవాద సంఘాలు వాదిస్తున్నాయి. దీనికి UK-IP వంటి కొన్ని బ్రిటన్ పార్టీలు వంతపాడుతున్నాయి. అమెరికన్ ఆర్థిక వ్యవస్థ, బ్రిటిషర్ యొక్క ఆర్థిక వ్యవస్థ వాళ్ళ యొక్క పూర్తిగా వాళ్ళ యొక్క వ్యక్తిగత ఆర్థిక వ్యవస్థ, ఆ కంట్రీలకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ. వాళ్ళు విదేశాలతో ఇన్ముడింపడైతే కాదు, గ్లోబల్ ఎకానమీలో వాళ్ళు డైజెస్ట్ అవ్వలేరు. వాళ్ళ పాలసీస్ ఆ రకంగా లేవు. వాళ్ళకి ఏంటంటే మార్కెట్ వ్యవస్థని వాళ్ళకు తగ్గట్టుగా ఉపయోగించుకోవడం, తద్వారా తదనంతరం వదిలేయడం. ఇదే పాలసీ ఉంది. ఇదే పాలసీ 80 ఏళ్ళు 90 ఏళ్ళ నుంచి జరుగుతుంది. వచ్చే 90 ఏళ్ళు కూడా ఇదే జరుగుతుంది. వాళ్ళలో అంత మార్పు వస్తుందని, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ యొక్క పాలసీలో మార్పు వస్తుందని ఎప్పుడు మేము అనుకోం. గనులు, ఇతర ప్రకృతి వనరులను కట్టబెట్టడం, వ్యవసాయ సబ్సిడీ, చేపలు పట్టే తీర ప్రాంతాలు నిర్ణయించడం, వలస కూలీలను అనుమతించడం, ఇలా ఏ నిర్ణయానికైనా బ్రిటన్ ప్రజల అభిమతంతో నిమిత్తం లేకుండా యూరోపియన్ పార్లమెంటు జరుగుతోంది. దీంతో EUలో ఉండటం వల్ల తమకు స్వేచ్ఛ లేకుండా పోయిందనే భావన ప్రజల్లో రగులుకుంది. అలాగే సిరియా అంతర్యుద్ధంతో అక్కడి నుంచి వేలాదిగా వస్తున్న శరణార్థుల సంక్షోభాన్ని EU సరిగ్గా నిర్వహించలేకపోతోందన్న భావన కూడా బ్రిటన్ ప్రజల్లో నివురుగప్పిన నిప్పులా ఉంది. కొన్ని పార్టీలు ప్రజల్లో సెంటిమెంటును రగిలించి ఎన్నికల్లో లబ్ధి పొందాయి. ఇందులో UK ఇండిపెండెంట్ పార్టీ ఒకటి. ఇప్పుడు బ్రిటన్ బయటికి రావాలి అనే అంశం మీద బ్రిటిష్ ప్రజల్లో చాలా అసలు తేడాలు ఉన్నాయి. సో ఒక పెద్ద విభజన ఆ దేశంలో కనిపిస్తుంది. 46, 52 అంటున్నారు, తర్వాత 44, 53 ఇట్లా లెక్కలు వేసుకొని మొత్తంగా ప్రజాభిప్రాయము అటువైపైనా ఇటువైపైనా స్పష్టంగా లేదు. సరే, ఇప్పుడు చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కూడా మొత్తంగా ఇది మనం బయటికి రావడము మంచిది కాదేమో అన్నటువంటి అభిప్రాయం కూడా చాలా బలంగా ఉంది. సరే, రెఫరెండంలో ఏం తేలుతుంది అనేటువంటి విషయమే కాకుండా ఎందుకు ప్రజాభిప్రాయము బ్రిటన్లో ఇంత అంటే షార్ప్గా ఇంత విభజన దేశంలో కనిపిస్తున్నది అనే విషయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి స్పష్టత లేదు, బ్రిటిష్ ప్రజలకు కూడా స్పష్టత లేదు. 2010లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు UK-IPతో జట్టు కట్టింది డేవిడ్ కామెరూన్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ. అయితే ఐరోపా యూనియన్ నుంచి UK బయటికి వచ్చేందుకు మద్దతిస్తామని హామీ ఇస్తేనే సపోర్ట్ ఇస్తామని షరతు పెట్టింది UK-IP. EU నుంచి వెళ్లిపోవాలని కోరుకునేవారు తమ పార్టీకి దూరం కాకూడదనే ఉద్దేశంతో డేవిడ్ కామెరూన్ తాము గెలిస్తే EUలో కొనసాగడంపై ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతామని ప్రకటించారు. ఆ సంకీర్ణ భాగస్వామికి ఇచ్చిన హామీ ఫలితమే నేటి రెఫరెండం. అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ మనకు వస్తుంది, ఎఫిషియన్సీ వస్తుంది, కాంపిటీషన్ వస్తుంది, ధరలు తగ్గుతాయని చెప్పేసి ఒక వాదన. రెండోది ఏంటంటే మిగిలిన దేశాల నుంచి కంపెనీలు వస్తే మనకు ఉన్నటువంటి చిన్న చిన్న కంపెనీలు దెబ్బతింటాయి, దానికి ప్రజలకేమీ పెద్ద లాభం ఉండదు, ఆ కంపెనీలు వచ్చి మనల్ని దోచుకుంటాయి అనేటువంటి రెండో వాదన. మరి ఈ రెండిట్లో కూడా కొన్ని లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. కానీ నేను అనుకోవడం ఏంటంటే ఎటువంటి వ్యవస్థ అయినా సరే, విదేశీకరణ, ఈ గ్లోబలైజేషన్ అనండి లేకపోతే ఏదనండి, మనకి ఉన్నటువంటి రెగ్యులేటరీ వ్యవస్థలు గట్టిగా ఉంటే ఇవన్నీ మనకి లాభాలు కలిగిస్తాయి.
EU నుంచి బయటికి రాకూడదని బలంగా ప్రజలకు పిలుపునిస్తున్న కామెరూన్ అదే సమయంలో బ్రిటన్ ప్రయోజనాల కోసం ఐరోపా యూనియన్తో ఖచ్చితంగా చర్చలు జరుపుతారని చెబుతున్నారు. ముఖ్యంగా ఐరోపా దేశాల నుంచి వలస వచ్చే వారికి కల్పించే సదుపాయాల విషయంలో తమకు మినహాయింపు ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే బ్రిటన్ గొంతెమ్మ కోరికలు కోరుతోందంటూ తూర్పు ఐరోపా దేశాలన్నీ తీవ్ర అసంతృప్తిలో ఉన్నాయి. కామెరూన్ సొంత పార్టీ నేతలు కూడా EU తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. బ్రిటన్ వైదొలగాలని బలంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కామెరూన్ వ్యూహం ఫలించే అవకాశం లేదని, అంతిమంగా ఇది బ్రిటన్ EU నుంచి వైదొలిగేందుకే దారితీస్తుందని విశ్లేషకులంతా బలంగా భావిస్తున్నారు. మరి యూకేలో మెజారిటీ ప్రజలు ఇదే భావనతో ఉన్నారా? విడిపోవటానికే సిద్ధమంటున్నారా? లేకపోతే కలిసుంటే మేలన్న కామెరూన్ పిలుపుకు స్పందిస్తారా? గురువారం ఫైనల్ జడ్జ్మెంట్లో యూకే ఎటువైపో తేలిపోతుంది. బిగ్ స్టోరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ స్టోరీ. కొంతకాలం క్రితం ఉవ్వెత్తున ఎగిసిన స్కాట్లాండ్ విభజన ఉద్యమంతో బ్రిటన్ అట్టుడికిపోయింది. ఇప్పుడు బ్రెగ్జిట్, రిమెయిన్ అంటూ రెండు వర్గాల రగడ తీవ్ర రూపం దాల్చింది. ఐరోపా సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించవద్దని, కలిసే ఉందామంటూ తూర్పు యూరప్ దేశాలు బతిమాలుతున్నాయి, బెదిరిస్తున్నాయి కూడా. ఈ వాదాలు సంవాదాల నేపథ్యంలో యూకే మెజార్టీ ప్రజలు ఎటువైపు ఉన్నారు? లేటెస్ట్ ఒపీనియన్ పోల్స్ ఏమని చెబుతున్నాయి? అసలు రెఫరెండం అంటే ఏంటి? ఏ విధంగా జరుగుతుంది? యూకే నుంచి బయటికి వస్తే యూకేకు లాభమా, నష్టమా? నిజానికి ఐరోపా సమాఖ్య ఆవిర్భావం వెనుక గొప్ప సంకల్పం ఉంది. ఒక ఉదాత్తమైన ప్రయోజనం ఉంది. శాంతి స్థాపన ఆశయం ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా ఖండంలోని ప్రధాన శక్తులన్నీ మళ్లీ తగవులాడుకోకుండా, ఒకదానిపై ఒకటి యుద్ధానికి కాలుదువ్వకుండా రాజకీయంగానూ ఆర్థికంగానూ పరస్పరం సహకరించుకునేందుకు ఆవిర్భవించింది యూరోపియన్ యూనియన్. మొదట్లో దీన్ని యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీగా పిలిచారు. కొన్ని సంవత్సరాల కిందట ఈ దేశాలన్నీ కలిసి మనం వివిధ దేశాలుగా, వివిధ ఆర్థిక వ్యవస్థలుగా ఉండే కన్నా మనమంతా కలిసికట్టుగా ఒక ఆర్థిక వ్యవస్థలో ఉండి మనకు ఉన్నటువంటి వాణిజ్యానికి, తర్వాత మిగిలిన ప్రజలు వెళ్ళడానికి అన్నిటికీ బ్యారియర్స్ తీసేస్తే అందరికీ బెనిఫిట్ ఉంటుంది అనే ఉద్దేశంతో మాస్ట్రిక్ట్ ఒప్పందం, దాన్ని ఏమంటారంటే మాస్ట్రిక్ట్ ఒప్పందం అని చెప్పేసి పేరుతో ఈ యూరోపియన్ యూనియన్ అని పెట్టారు. తొలినాళ్లలో ఐరోపా సమాఖ్యలో చేరేందుకు ఏమాత్రం ఇష్టపడని యూకే తర్వాత ఇందులో చేరితే తనకు ఆర్థిక ప్రయోజనాలుంటాయని మనసు మార్చుకుంది. బ్రిటన్ ఆధిపత్యం పెరుగుతుందని 1960లలో అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు చార్ల్స్ డి గాలే బ్రిటన్ సభ్యత్వ ప్రయత్నాలను 2 సార్లు తిరస్కరించారు. అయినా ఎలాగోలా తిప్పలు పడి 1973లో కన్జర్వేటివ్ పార్టీ హయాంలో ఐరోపా సంఘటనలో స్థానం సంపాదించింది. అయితే దీనిపై లేబర్ పార్టీలో నాడు ఏకాభిప్రాయం లేదు. దీంతో అధికారంలోకి రాగానే అంటే 1975లో దీనిపై దేశవ్యాప్తంగా రెఫరెండం నిర్వహించిన యూకే ప్రజలంతా సభ్యత్వానికే ఆమోదం తెలిపారు. నాటి నుంచి ఇష్టం ఉండి లేనట్టుగా EUతో కలిసి కాపురం చేస్తోంది యూకే. ఈ గత 10 సంవత్సరాల్లో లక్షలాది మంది యూరోప్ నుంచి బ్రిటన్ రావటం, అక్కడ ఉన్న ఉద్యోగాలు తీసుకోవటం, చాలా కొన్ని విశేషంగా పరిస్థితులు జరుగుతున్నాయి. కాబట్టి ఈవేళ ఈ జరగబోయే రెఫరెండంలో ఆలోచన ఏమిటంటే, మనకి ఎంతో చరిత్ర ఉన్నది బ్రిటన్కి, మనకి ఆ ప్రత్యేకత పోతుంది. యూరోప్ యూనియన్ ఉండటం వల్ల మన ఫారెన్ పాలసీ కూడా బ్రిటన్ మీదే, యూరోప్ మీదే ఆధారపడుతుంది.
మన హక్కులని పోతున్నాయని వల్ల రెఫరెండం పెట్టారు. 1999లో యూరోపియన్ యూనియన్గా రూపాంతరం చెందింది యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ, సింగిల్ మార్కెట్. ఇప్పుడు ఈయూలో 28 సభ్య దేశాలు, 500 మిలియన్ల ప్రజలు. శాంతి, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల పరిరక్షణలో 2012లో నోబెల్ శాంతి బహుమతి కూడా పొందింది ఈయూ. సమాఖ్యలో కీలకమైన బ్రిటన్ విభజన వాదంతో ప్రస్తుతం ఉక్కిరిబిక్కిరవుతోంది ఈయూ. యూరోపియన్ దేశాలు యూరో కరెన్సీని తీసుకొని ఏదైతే ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుదామని అనుకుంటున్నారో, బ్రిటన్ ఒకవేళ ఈ మొత్తము యూనిటీ నుంచి బయటికి వస్తే, లేదా బ్రిటిష్ ప్రజలు దాన్ని అంగీకరించకపోతే, ఈనాడు యూరోపియన్ దేశాలు ఒక ఆధిపత్యము లేదా తాము ఒక శక్తిగా ఎదగాలి అనేటువంటి ఆలోచనకు, ఆ భావనకు కొంతవరకు భంగం కలుగుతుంది అనేటువంటి విషయం కూడా స్పష్టంగా ఉంది. రెఫరెండంలో ప్రజల తీర్పు ఎటు? గురువారంతో ఈ ఉత్కంఠకు తెరపడుతుంది. అయితే తాజా ఒపీనియన్ పోల్స్ ప్రకారం బ్రెగ్జిట్ మద్దతుదారులపై ఈయూలోనే కొనసాగాలని కోరుతున్న వర్గం స్వల్ప ఆధిక్యం సాధించిందని తెలుస్తోంది. డైలీ టెలిగ్రాఫ్ కోసం నిర్వహించిన ఓఆర్బీ పోల్లో 53% మంది బ్రెగ్జిట్కు వ్యతిరేకంగా, 46% మంది అనుకూలంగా ఓటేశారు. నేషనల్ సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్ కోసం జరిపిన జాన్ కర్టిస్ పోల్లో 53% మంది అనుకూలంగా, 47% మంది వ్యతిరేకంగా తీర్పిచ్చారు. ది టైమ్స్ కోసం యుగావ్ చేపట్టిన సర్వేలో 51% మంది వ్యతిరేకంగా, 49% మంది అనుకూలంగా మద్దతిచ్చారు. ఐరోపా కూటమి నుంచి బ్రిటన్ నిష్క్రమణకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోన్న లేబర్ పార్టీ పార్లమెంటు సభ్యురాలు జో కాక్స్ హత్యకు గురి కావటం బ్రిటన్ నిష్క్రమణ కోరుకుంటున్న బ్రెగ్జిట్ వాదుల ప్రచారాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు యూకేలో భారత సంతతి ప్రజలు 12 లక్షల మంది ఉన్నారు. అలాగే అన్ని పార్టీలకు చెందిన 70 మందికి పైగా బ్రిటిష్, భారత కౌన్సిలర్లు ఉన్నారు. వీరంతా బ్రెగ్జిట్ వ్యతిరేక వర్గానికి మద్దతు ప్రకటించారు. ఈయూలో ఉండటం వల్ల బ్రిటన్కు లబ్ధి చేకూరుతుందని నమ్ముతున్నామని కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ అలోక్ శర్మ అన్నారు. ఎక్కువ శాతం మంది భారత సంతతి ప్రజలు బ్రిటన్ ఈయూలోనే కొనసాగాలని కోరుకుంటున్నారని చెప్పారు. బ్రిటన్ రెఫరెండంలో బ్రిటిష్, ఐరిష్, కామన్వెల్త్ ప్రజలు, అలాగే విదేశాల్లో ఉండే బ్రిటన్ పౌరులు పాల్గొంటారు. 18 ఏళ్ల పైబడిన వారికే ఓటు హక్కు ఉంటుంది. మరోవైపు ఈయూ నుంచి వైదొలిగితే బ్రిటన్కు నష్టమని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. సరుకుల ధరలు, ప్రయాణ ఛార్జీలు పెరగడంతో పాటు అధిక ద్రవ్యోల్బణం నమోదవుతుందని బ్రిటిష్ రిటైల్ దిగ్గజాలు టెస్కో, సేన్స్బరీస్, మార్క్స్ అండ్ సెన్సర్లు హెచ్చరించాయి. బ్రిటన్ ఈయూలోనే కొనసాగాలని 33 ఫ్రాన్స్ దిగ్గజ సంస్థలు లేఖ రాశాయి. ఏ దేశమైనా ఈయూ నుంచి వెళ్లిపోవాలనుకుంటే 3/2 సభ్య దేశాలు అంగీకరించాలి. బ్రిటన్ వెళ్లిపోవటం వల్ల తమ వ్యాపారాలకు కలిగే నష్టాన్ని పూడ్చుకోవటానికి అవి ఆ దేశంతో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. ఈ ప్రక్రియకు కనీసం 2 ఏళ్లైనా పడుతుందని అంచనా. ఈ విధంగా వ్యాపార రంగంలో యథాతథ స్థితి కొనసాగే ప్రయత్నం సాగుతోంది. ఈయూ నుంచి విడిపోయిన తర్వాత బ్రిటన్ మిగతా ప్రపంచ దేశాలతో కూడా విడిగా ఒప్పందాలు చేసుకోవాల్సి వస్తుంది. ఈయూతో పాటు బ్రిటన్తో సంబంధ బాంధవ్యాలు లేని దేశం లేదు. దాదాపు అన్ని దేశాల ప్రజలు ప్రశాంతంగా బతికేందుకు, వ్యాపారాలు నిర్వహించుకునేందుకు అనువైన దేశం యూకే. అంతేకాదు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు బ్రిటన్తో పెనవేసుకున్నాయి. ముఖ్యంగా ఇండియా యూకే దౌత్యబంధం ఈనాటిది కాదు. అందుకే ప్రపంచంతో పాటు ఇండియా కూడా బ్రెగ్జిట్ పై ఆందోళన పడుతున్నాయి. ఇంతకీ ఈయూ నుంచి యూకే వైదొలిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? ముఖ్యంగా మన దేశంపై ప్రభావం ఎలా ఉండబోతోంది? ప్రపంచ మార్కెట్పై బ్రెగ్జిట్ ఎఫెక్ట్. బ్రెగ్జిట్కు అనుకూలంగా తీర్పు వస్తే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమవుతాయని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.
బ్రిటన్లో వివిధ దేశాల ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలపై గందరగోళం నెలకొంటుందని చెబుతున్నారు. హడలిపోతోన్న అమెరికా బ్యాంకులు. బ్రెగ్జిట్తో ఐరోపాతో స్వేచ్ఛ వాణిజ్యం వల్ల వచ్చే ప్రయోజనాలను కోల్పోతోంది బ్రిటన్. ఈ పరిణామం అమెరికా బ్యాంకులకు ప్రతికూలంగా పరిణమిస్తుంది. లండన్ కేంద్రంగా పనిచేసే ఈ బ్యాంకులు సైతం సులభంగా వ్యాపార లావాదేవీలను నిర్వహించలేవు. 28 EU సభ్య దేశాలతో అమెరికా బ్యాంకులు భారీ స్థాయిలో లావాదేవీలను జరుపుతున్నాయి. మరోవైపు దేశీయ కార్యకలాపాలు మందగించడంతో పాటు EU నుంచి బ్రిటన్ వైదొలిగిన పక్షంలో అమెరికా ఆర్థిక వ్యవస్థకు అనిశ్చితి తప్పకపోవచ్చని అమెరికా ఫెడ్ రిజర్వ్ చైర్పర్సన్ జానెట్ యెలెన్ చెప్పారు. నియామకాలు, పెట్టుబడులు తగ్గటం, బ్రెగ్జిట్కు అనుకూలంగా తీర్పు వస్తే ప్రపంచ మార్కెట్లకు ఇబ్బందేనని తెలిపారు. European Union in the sense that other nations could follow suit. Right, so that is a big risk that they could run. The other thing is in terms of business impact. In the short term, there could be some impact because European Union as an entity is a big importer as well as exporter from India. భారత్పై బ్రెగ్జిట్ ప్రభావం ఏంటి? 3 రకాలుగా ఇండియాపై ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మొదటి ప్రభావం పెట్టుబడులు. మన దేశం బ్రిటన్ 3వ అతిపెద్ద ఇన్వెస్టర్. దేశాల పరంగా చూస్తే భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం విషయంలో బ్రిటన్ది 12వ స్థానం. భారత్ వాణిజ్యం మిగులు ఉన్న 25 ప్రముఖ దేశాల్లో బ్రిటన్ది 7వ స్థానం. ఇరు దేశాల పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు వివరిస్తున్నారు. అలాగే బ్రిటన్కు ప్రొఫెషనల్స్ కదలికపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోందని ఫిక్కీ అంచనా వేస్తోంది. రెండవ ప్రభావం EU మార్కెట్ల యాక్సెస్. EUలో ఇప్పటికే ఎన్నో భారతీయ కంపెనీలు వ్యాపారాలు నిర్వహిస్తున్నాయి. వీటిపై ప్రతికూలత ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎగుమతులు, దిగుమతులపై ఎఫెక్ట్ ఉంటుందని ఆందోళన కలుగుతోంది. ఇప్పుడు బ్రిటన్కు ఉన్న ప్రాబ్లమ్ ఈజ్ వెరీ డిఫరెంట్ దెన్ వాట్ ది యూరోపియన్ యూనియన్ హ్యాస్. యూరోపియన్ యూనియన్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ముందే ఒక క్వాంటిటేటివ్ ఈజింగ్ అని చెప్పేసి వాళ్ళు ప్రమోట్ చేశారు. అంటే ఇప్పుడు 10 years, 8 years బ్యాక్ మనం అమెరికాలో ఏం చూసామో, ఆ ఫైనాన్షియల్ డిస్ట్రెస్ అయినాక టు కిక్ స్టార్ట్ ది ఎకానమీ, టు జంప్ స్టార్ట్ ది ఎకానమీ, దే బేసికలీ పంపింగ్ మనీ ఇంటూ ది ఎకానమీ. మూడవ ప్రభావం కరెన్సీపై ఎఫెక్ట్. బ్రెగ్జిట్కు అనుకూలంగా రెఫరెండంలో తేలితే పౌండ్లో ఒడిదుడుకులు తప్పవని భారత ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ వ్యాపారాలపైన దీని ప్రభావం ఉంటుందంటున్నారు. యూకేకే భారత ఎగుమతులపై ఎఫెక్టు పడుతుందంటున్నారు. 28 దేశాల్లో 19 దేశాలు యూరోని మెయిన్ ఆల్టర్నేట్, అంటే డాలర్కి ఆల్టర్నేట్ కరెన్సీ ఏదైనా ఉందా ప్రపంచంలో అంటే సెకండ్ ప్లేస్లో యూరో ఉంది. అది 19 దేశాలు ఇప్పుడు ఫాలో అవుతుంది. వాళ్ళ కరెన్సీ ఆల్టర్నేట్గా, అంటే వాళ్ళ మెయిన్ కరెన్సీగా యూరోని ఫాలో అవుతుంది. బట్ యూరోప్ యూనియన్లో ఉన్నప్పటికీ పౌండ్తోనే వీళ్ళు బ్రిటన్ వాళ్ళు కంటిన్యూ అవ్వడం మనం చూస్తున్నాము. సో ఇప్పుడు బ్రిటన్ కనుక బయటకు వెళ్ళిన పక్షంలో ఏంటంటే పౌండ్ బాగా వీక్ అవడం, దాని ఇన్ఫ్లుయెన్స్ మిగిలిన ఎమర్జింగ్ కరెన్సీస్ మీద, అలాగే డెవలప్డ్ మార్కెట్ కరెన్సీస్ మీద కూడా పట్టడానికి ఛాన్స్ ఉంటుంది. జాగ్వార్కు బ్రెగ్జిట్ గుబులు. బ్రిటన్లో అతిపెద్ద కార్ల కంపెనీ సంస్థ టయోటా మోటార్స్కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్. యూకే రెఫరెండం ఇప్పుడు ఈ కంపెనీని వణికిస్తోంది. EU నుంచి బ్రిటన్ తప్పుకుంటే ఈ సంస్థ లాభాలు భారీగా హరించుకుపోయే ప్రమాదం ఉందని ఆందోళన పడుతోంది. ఈ దశాబ్దం చివరి నాటికి సుమారుగా £1 బిలియన్ మేర లాభాలను కోల్పోయే అవకాశముందని కంపెనీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే యూకే పరిణామాలను ఎదుర్కోవటానికి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ తగిన చర్యలు తీసుకుంటారన్న విశ్వాసం ఉందని CII, ఫిక్కీ, అసోచామ్లు ఆశాభావం వ్యక్తం చేశాయి. బ్రిటన్, యూరోపియన్ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితుల వల్ల దీర్ఘకాలంలో ఫండ్స్ తమ పెట్టుబడులకు ఇండియన్ మార్కెట్ వైపు చూసే అవకాశం ఉందని చెబుతోంది అసోచామ్. అయితే ఏదైనా జరగొచ్చన్న ధోరణిలో విశ్వసనీయ ఆర్థిక వ్యవస్థగా పరిస్థితిని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని అభిప్రాయపడింది. మొత్తానికి రవి అస్తమించని సామ్రాజ్యంలో ఇప్పుడు విభజనవాదం రగులుకుంది. నాడు విభజించి పాలించు నినాదంతో దేశాల మధ్య చిచ్చుబెట్టి రాజకీయ ప్రయోజనాలు పొందిన బ్రిటన్లో EU సెపరేట్ పొగలు సెగలు పుట్టిస్తున్నాయి. అయితే ప్రజలు బ్రెగ్జిట్కు వ్యతిరేకంగా ఓటేస్తారా, అనుకూలంగా ఓటేస్తారా అన్నది మరికొద్ది సమయంలో తేలిపోతుంది.
కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి వచ్చును అదృష్టం. బ్రిటన్ ప్రధాని డేవిడ్ క్యామరూన్తో పాటు ప్రపంచ దేశాల అధినేతలు కూడా ప్రస్తుతం ఇదే పాట పాడుతున్నారు. అయితే యూకే జనం ఏ పాట ఆలపిస్తారో, ఏ రాగం పలికిస్తారో గురువారం కానీ బోధపడదు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. నమస్తే.